చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సూపర్ మూవీ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా సూపర్ మూవీ అని కామెంట్ చేసి చూడండి. అన్న మీరు సెకండ్ టైం కూడా కేసీఆర్ మూవీ చూశానన్నారు. చూడ్డానికి గల కారణాలు ఏంటి? రాకింగ్ రాకేష్ యాక్టింగ్ ఎలా అనిపించింది, డైరెక్షన్ ఎలా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది, టోటల్గా సెంటిమెంట్ ఎలా అనిపించింది, టోటల్గా సినిమా ఎలా అనిపించింది అన్న? రాకింగ్ రాకేష్ ఫస్ట్ ఆయన చాలా హార్డ్ వర్క్గా చాలా కింది స్థాయి నుండి వచ్చాడండి. ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చూపించారు. ఒక అభిమానంగా ఆయన బ్యాక్గ్రౌండ్ పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి, తాండా నుంచి వచ్చారు కాబట్టి ఆ పల్లె బ్యాక్గ్రౌండ్ మనకు మరో బలగం చూసినట్టు అనిపించింది. అది ఎంత హార్డ్ వర్క్ నమ్ముకొని ఓన్ గా ప్రొడ్యూసర్ అయ్యి డైరెక్టర్ అయ్యి సినిమా డైరెక్టర్ అంజీ అతను అనుకుంటాను చాలా బాగా తీశారు. రాకింగ్ రాకేష్ కోసమే ఇంకొకసారి సినిమా చూశానండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి వస్తారని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు మీకు సెంటిమెంట్ అదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సెంటిమెంట్ పరంగా చాలా బాగా తీశారు. ఎందుకంటే వాళ్ళు యాజ్ ఏ కమిడియన్ అయినా కూడా సెంటిమెంట్ కూడా బాగా పండించారు. ఎందుకంటే మనం చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటాయి. అంత బాగా చేశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు రాకింగ్ రాకేష్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకు డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటే రాకింగ్ రాకేష్ పెద్ద హీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనిపిస్తుందా మరి మీకు? పెద్ద హీరో ఒక క్యారెక్టర్. ఇప్పుడు మనకు అందరు హీరోలు అంటే ఎలివేషన్ అవే వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కడ తరుమైపోతున్నారు. అలా మనకు రాకింగ్ రాకేష్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక ఎస్టాబ్లిష్డ్ గా, కమెడియన్ గా ఆయన చూస్తుంటే నాకు ఎందుకో రాజ్బాబు గారు కనపడినట్టు కనపడతారు. రాకింగ్ రాకేష్ గారు సెంటిమెంట్, కామెడీ అన్ని. రాజ్బాబు గారు ఓల్డ్ యాక్టర్. అలా రాకింగ్ రాకేష్ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక రాజ్బాబు గారి అంత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? 100% హిట్ అండి. ఆయన చెప్పిన బడ్జెట్ కి ఇంతులు వచ్చేసింది కాబట్టి ఓవరాల్ గా ఒక బలగం లాంటి మూవీ, మరి పల్లెటూరు వాతావరణం, తెలంగాణ మాడ్వెల్ అంతా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. బలగం వచ్చి 2 years అవుతుంది అనుకుంటా కదా. ఒక మంచి మూవీ వచ్చింది. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్స్, ఈ బాక్స్ ఆఫీస్ మొత్తం డిస్మ్ కన్నా ఒక మంచి పల్లె వాతావరణం, ఒక మజ్జిగ అన్నం తిన్నట్టు ఒక పీస్ఫుల్ వాతావరణంలో చాలా బాగా మంచిగా తీశారండి. హిట్టేనా అన్న సినిమా? డెఫినెట్లీ హిట్ అండి నా అభిప్రాయం ప్రకారం. ఓకే అన్న, థ్యాంక్ యూ.